మనసు జారిపోతే పాపంలో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సేవకులు జాగ్రత్తగా వినాలి. దేవునిలో ఆత్మలో ఎదిగిన ఆత్మీయులు జాగ్రత్తగా వినాలి. సాధారణమైన మాటలు కాదు, ఏదో 2 మాటలు చెప్తున్నాడు అనుకోవద్దు. ఒక వ్యక్తి నడుమును కట్టుకోవాలి. నడుమంటే మనస్సుని కట్టుకోవాలి. మనస్సుని చెడగొట్టడానికి ఎన్నో భయంకరమైనవి దాడి జరుగుతాయి. ఎందుకంటే ఈ మనస్సుని చెడగొట్టడం, ఈ మనస్సుని పడగొట్టడం, ఈ మనస్సుని పడేయటం. అమ్మా తల్లపైకి ఎత్తండి తల్లి, వినండి వాక్యం వినాలి. ఈ మనస్సుని దేని మీద దాని మీద తీసుకెళ్ళటం సాతాను యొక్క భయమైన పరిస్థితి ఏమిటి అనంటే, మీ అందరి మనస్సులను చెడగొట్టడమే వాడి పని. మందిరానికి వెళ్ళేవాడు మందిరానికి వెళ్ళనీయుడు, పాటలు పాడేవాడు పాటలు పాడనీయుడు, వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పనీయుడు, చక్కగా కాపురం చేసేవాడు కాపురం చేయనీయుడు, మంచిగా ఉన్నవాడిని మంచిగా ఉండనీయుడు. రెండోది, వారి మనసులను కృంగదీసేసి చెడగొట్టేస్తాడు. అందుకనే సాతాను ఎవరి మీద పనిచేస్తాడయ్యా అంటే మనసు మీద పనిచేస్తాడు. ఓకేనా? నీ మనసు ఎలా ఉంది ఈరోజు? దేవుడు నీకు అంటున్నాడు, నీ మనసుని స్థితిపరచుకో, నీ మనసుని ధైర్యపరచుకో, నీ మనసుని నిలబెట్టుకో, నీ మనసుని ప్రభు కొరకు ఆయుధపరచు. ఎందుకని అంటే నువ్వు నడుము అనే దాన్ని, నడుము లేకపోతే మనం పడిపోతామండి. వెన్నెముక నడుముకి చాలా బ్యాలెన్స్ అండి, బలం అండి. మనసుకి నడుము అనే మాట అర్థం ఏంటంటే, మనసు అనేది బలంగా ఉంటే దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అర్థమవుతుందా? మన మనసులు కృంగిపోకుండా, మనసులు పడిపోకుండా, మనసులు జారిపోకుండా జాగ్రత్త కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనసును సిద్ధపరుచుకున్న తర్వాత, నడుము కట్టుకున్న తర్వాత, బైబిల్లో మనం చదివితే ఒక అమ్మాయి 18 సంవత్సరాల నుంచి సాతాను చేత ఏమైపోతుంది అన్నయ్య? నడు వంగిపోతుంది. మీకు ఈ రిఫరెన్స్ అవసరం లేదు, మీకు తెలుసు. ఆ ముసలిది నడు వంగిపోయినప్పుడు యేసుప్రభు వారు ఆమె దగ్గరికి వచ్చింది. యేసుప్రభు వారు దగ్గరికి ఆమె వచ్చింది. ఆయన ఆమె మీద నడు మీద చేతులు పెడతాడు. అమ్మా కల్పన తల్లి ఏం పెడతాడు? మనసు మీద అంటే నడు మీద చేయి పెడతాడు. ఆమె చక్కగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం అంటది. బైబిల్ ఏమంటది అంటే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. ఏసుకెళ్తా ఉన్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడతాను అన్నాడు. దేవుడు మాట్లాడాలంటే నడుము వంగిపోయిన వాళ్ళతో దేవుడు మాట్లాడలేడు. అర్థమైంది ఇప్పుడు నీకు? నడుము నిలబడిన వాళ్ళతో, నిలబడిన వారితో దేవుడు మాట్లాడతాడు. దైవిక గ్రంథాలు గమనిస్తే ఆ ముసలిది కింద చూసిందంట. 18 సంవత్సరాలు ఈ భూమి మీద జరుగుతున్న కార్యకలాపాలే చూస్తుంది. వాళ్ళేంటి వీళ్ళేంటి, ఎవరు చీర కొనుక్కున్నారా, ఎవరు బంగారం పెట్టారా, ఎవరు ఇల్లు కొన్నారా, ఎవరు అది కొన్నారా, ఎవరు ఇది కొన్నారా అని అన్నిటి మీద గమనించింది కానీ పైకి చూడలేదు. కొలసీ పత్రికలో అంటాడో తీయదు, వినండి అంతే. బైబిల్కి పోబాకండి, చచ్చిపోతాం, చెప్పలేం, టైం సరిపోతాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. మీరు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారు. ఆమేన్. మీరు చచ్చిపోయిన వారు, భూమి మీద మనస్సు పెట్టొద్దు, క్రీస్తుతో లేపబడిన వారు గనుక పైన వైపు వాటి మీద మనస్సు పెట్టండి. వంగిన మనసు, కృంగిన మనసు, పడిపోయిన మనసు కింద చూస్తే ఈ భూమి మీద ఏమున్నది అంటే, యోహాన్ అంటాడు. యోహాన్ అంటే యోహాను గారు కాదు, యోహాను గారు అంటే పద్మసు దీపములో ప్రకటన గ్రంథము రాసిన ఆయన అంటాడు, లోకములో ఉన్నది శరీరాశలో, నేత్రాశలో,
జీవడంబములు ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవే. లోకములో చెడగొట్టడానికి శరీరాశలు, నేత్రాశలు, జీవడంబాలు ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. దేవుని చిత్తము చేసేవాడు నిరంతరము నిలుస్తాడు. ఆయన ఇచ్చిన కొటేషన్ ఏమిటంటే లోకములో ఇవి ఉన్నాయని చెప్పేసినాడు యోహాను గారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను చెప్తున్నాడు లోకములో ఏమిలే. అప్పొస్తున్న పౌలు కొరింథీ సంఘానికి రాస్తా అంటున్నాడు ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నదే. కొరింథీ పత్రికలో పౌలు ఇస్తున్న హెడ్డింగ్ లైన్ చేసా ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది, ఈ ముసలిది కిందే చూసినంత కాలము ఆమెకు స్వస్థత. ఈ వాక్యం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, ఈ వాక్యం వింటున్న సేవకుడా, ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు, దేని వైపు చూస్తున్నావో దాని గతి గతం పటం అన్ని కూడా గతించిపోతున్న దినములో. పేతురు అంటున్నాడు ప్రపంచములు ఆయన మగవేంద్రముతో లయము చేయబోతున్నాడు. ఆయన పంచభూతములను లయపరచబోతున్న దినాలు. పంచభూతములు గాలి, నీరు, నిప్పు, ఇంకా చెప్పండి పంచభూతములు, ఇంకా చాలా ఉన్నాయి. 5 పంచభూతములు. అవి వారిలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఏం రాయబడి తెలుసా? ఓయ్ సముద్రమా, మృతులను దేవుడికి అప్పగించు అంటే సముద్రంలో చచ్చిన వాళ్ళు, పడవ చచ్చిన వాళ్ళు, ఎలిగడ్డలో చచ్చిన వాళ్ళు సముద్రంలో పడితే సముద్రంలో ఊరేసి చచ్చిన వాళ్ళు కూడా ఆత్మ బయటకు వస్తాయి. అవి సముద్రం అప్పగించుద్దంట దేవుడికి. ఎలా చచ్చావు? పంచభూతములు మకవేంద్రముతో లయము కాబోతున్న దినాలు ఉన్నాయి. నీవు మనస్సుని ఏం చేసుకోవాలనంటే సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు మనం సిద్ధపరచబడి నడవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా ఇవేగా. కృంగిన వేళలో నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట ప్రతి చరణము వెంట పలుకరించావు. ప్రతికూలమైన ఇది బాక్స్ ప్రతి అది తగ్గిపోతే ఎప్పుడు వాళ్ళు తగ్గిపోయింది. ఓయేనే ప్రతి ప్రతికూలమైన నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్. అక్కడ రెడీగా ఉండు. ప్లే స్టోర్లోకి పోయి ట్రాక్స్ రెడీగా ఉండాలి, నువ్వు రెడీగా ఉండాలి, నువ్వు రెడీగా ఉండాలి. కలిగాడు ప్రైజ్ లార్డ్. మీరు రెడీగా ఉండాలి. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? నువ్వు రెడీగా ఉండాలమ్మా. ఏంటి దేవుడు ఇచ్చేంత వరకు మనం కష్టపడాలి సార్.
ఆ తర్వాత నేను యేసుని చూచే సమయో బహు సమ్మి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నా? కృంగిన మనసు, బలహీనమైన మనసు, చేత కాకుండా పోతున్న మనసు, ఎన్నో బాధలలో జీవితాన్ని, పరిస్థితులను సహాయం లేక తల్లటిల్లైపోతున్న మనసు పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. మీ మనసులు కృంగిపోయి ఉన్నాయి, మీరు బలహీనులైపోయి ఉన్నారు, మీరు లెగాలనుకుంటున్నారు కానీ లెగలేకపోతున్నారు. ప్రభు అంటున్నాడు, ఎప్పుడు పగిలిపోయిందో, ఎప్పుడు కృంగిపోయిందో, ఎప్పుడు బలహీనపరచబడిందో దానిని బలపరచుటకై ఆయన నీ మధ్యలోకి వచ్చి ఉన్నాడు. కొట్టగట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముసలిది కిందకు చూసింది. ఎక్కడ చూసింది? నేనేమనుకున్నానంటే, ముసలిదాన్న కిందకు చూస్తున్నావేమే తల్లి అని అంటే, ముసలిదాన్ని కంట్రోల్ చేస్తున్న స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, ఆ యొక్క సాతాను యొక్క బంధకాలు బంధించి తాళ్ళతో కట్టేసి నువ్వు ఎప్పుడు పైకి చూడకుండా కిందే ఉండాలని సాతాను బంధించేసిందంట. ఎందుకంటే సాతాను అని అడిగితే అంటుంది, తన మనస్సులో దీనికి చోటిచ్చినందున అది చక్కగా నిలబడలేకపోయింది. మనస్సులో దేనికి నువ్వు చోటిస్తావో, నేను చెప్పాను చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు, నువ్వు దేనికి శరీరాన్ని దాసోహం చేస్తావో అది నిన్ను ఏలుబడి చేస్తుందని చెప్పాను. దాని పేరు కూడా చెప్పాను. ఏమాత్మది? దాస్యపు ఆత్మ అని చెప్పాను. సాతాను ఈ ముసలి దాన్ని ఏం చేసిందంటే కట్టేసి పారేసింది, కృంగ తీసేసింది. అది కిందకే చూస్తుంది, కానీ కింద ఏముందో చూస్తేరే అదంతా పాడైపోతుంది. అది ఏంత వ్యర్థం, వేస్ట్. కానీ యేసయ్య ఎప్పుడు వచ్చేసినాడు, నడి మీద చేయబెట్టినాడు. తన బంధించిన తాళ్ళు, బంధించిన బంధకాలు అన్ని పట 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 తెగిపోయాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచండి. ఆమేన్. ఈ పగటి వేళలో సాతాను చేత బంధించబడిన ఏ హృదయం అయితే ఉందో, ఏ పరిస్థితి అయితే ఉందో, ఏ సాతాను నీ మీద దాడి చేశాడో, నా ప్రభు నిన్ను విడుదల చేయగాక. కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు విడుదల చేయాలండి. నువ్వు ఎవరి వైపు చూడాలి? దగ్గర చూడాలి, దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూస్తున్నాము? మనుషులకెళ్ళి, అప్పులకెళ్ళి, రోగాలకెళ్ళి, పరిస్థితులకెళ్ళి, స్థితిగతులకెళ్ళి, కూతురుకెళ్ళి, అల్లుడికెళ్ళి, భర్తకెళ్ళి, భార్యకెళ్ళి, మనుషులకెళ్ళి నువ్వు చూసినంత కాలం నీ మనసు కృంగిపోతుంది. నీ చింత మోరడు ఎక్కువైపోయింది. బైబిల్లో ప్రభు అన్నాడు, నీ చింత ఎక్కువైపోయింది. నువ్వు నా వైపు చూడు, మీరు నా వైపు చూడండి, నేను మీకు బలమనిస్తాను. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆమేన్. గిద్యోని ఎవరికెళ్ళి చూశాడు? గిద్యోని ఎవరికెళ్ళి చూశాడు? శత్రువులకెళ్ళి చూశాడు, మిద్యానులకెళ్ళి చూశాడు, గోధుమలను తీసుకుని వెళ్ళిపోతున్నా వాళ్ళకెళ్ళి చూశాడు, పంటలు తినేస్తున్నా వాళ్ళకెళ్ళి చూశాడు, మనుషులకెళ్ళి చూశాడు, కొట్టే వాళ్ళకెళ్ళి చూశాడు, బెదిరించే వాళ్ళకెళ్ళి చూశాడు, గొప్ప వాళ్ళకెళ్ళి చూశాడు. గిద్యోనికి బలము రాలా. ఎక్కడో పిరికి వాడే గోధుమలు దొర్లు కొట్టుకుంటూ, వాటిని ఆర్పుకుంటూ, వాటిని చూసుకుంటూ ఉంటున్న గిద్యోన్ దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్బాయి పరాక్రమశాలి అయిన గిద్యోన్, నువ్వు లే. గిద్యోన్ అంటున్నాడు, అయ్యా మీరు ఉన్నారా, మీరు ఇక్కడ కనపడ్డారా అంటే, ఓయ్ గిద్యోన్, నువ్వు మనుషులకి వెళ్ళి చూసి, పరిస్థితులకి వెళ్ళి చూసి, బెదిరింపులకి వెళ్ళి చూసి, లోకంకి వెళ్ళి చూసి, ఇక్కడున్న వాళ్ళకి వెళ్ళి చూసి పిరికి వాడివై గోధుమల దొరలో కొట్టుకుంటే నేను నీతో మాట్లాడాను, నువ్వు ఫలము తెచ్చుకోపోతున్నావు, ఇదిగో నా ఫలం నీకే. కొట్ట
రబషకాలందరా ఈ రోజు దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు అభిషేకం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆత్మ ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులలో క్షమించబడుదురు. పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులలో యేసయ్యా క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో ఆప్యాయతను నోచుకొన్నది నన్ను చెరదీసిన కృపాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముదటాయనే సుకుమార సుమములైన నీ నేత్రము. ఆమేన్, హల్లెలూయా. ఈ రాజు పశ్చాత్తాపం కలిగే మనసు నీకు ఉండొచ్చు. పరిశుద్ధాత్ముడు ఆప్యాయతకు నోచుకొనని నన్ను చెరదీసిన కృపాసాగర. నాకు నాకుంటే బాగుండు, నాకు అమ్ముంటే బాగుండు, నాకు వాళ్ళుంటే బాగుండు, నాకు వీళ్ళుంటే బాగుండు. నీవు ఆప్యాయతకు ఎదురు చూస్తుంటే వారి ఆప్యాయతలు కొన్ని రోజులు కనుమరుగైపోతాయి, కానీ శాశ్వతమైన ఆప్యాయత గలవాడు నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనసు గల వారికే తగిన సమయములో హెచ్చించువాడవని. దీన మనసు నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో నీ సముఖములో కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఆప్యాయతకు కరువైపోయా, కన్నీళ్ళ మధ్యలో ఆప్యాయత కొరకు, ఆదరణ కొరకు, వేదన పరిస్థితులు అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, సహాయం చేసే వాళ్ళు లేరు అని ఒంటరిగా బాధపడుతున్నట్లయితే, ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చేవారే కానరారని. ఓదార్చేవారే ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా ఎన్నో రోజులు నా సేవ జీవితంలో అనురాగాల మధ్యన, వాత్సల్యతల మధ్యన ఆ ప్రేమను చూపించే వ్యక్తుల కొరకు నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా.
ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే సేవ ఎలా చేయాలో చెబుతారేమో, నా ప్రేమను పంచుకునే వాళ్ళు ఉన్నారేమో, నాకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారని వెతికా. ఎవరు రాలేదు బిడ్డా. ఈ రోజు వరకు ఈ సేవలో చెప్తున్న అమూల్యమైన విషయాలు మిమ్మల్ని నేను ధైర్యపరిచినట్టు నన్ను ఏ మనుషుడు ధైర్యపరచలేడు. నిజం తెలుసా? ఈ కందుకూరులో పట్టణమే కాదు, పొదిల్లోనే కాదు, తెల్లపొళ్ళనే కాదు, నా సేవ జీవితంలో ఎవరన్నా నన్ను వచ్చి ధైర్యపరిచి ఆప్యాయతను చూపించి కౌగిలించుకొని, నాన్న సేవ ఇలా చేయి నాన్న, ఇలా నడిపించబడు నాన్న, ఇలా చేయి నాన్న అంటే నన్ను అలా ప్రేమించే వాళ్ళు లేరు. కానీ దూరముగా ఉండే అవురా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఆ ప్రేమ ఒక్కటే నన్ను ప్రేమించి నిలబెట్టండి. ఈరోజు దేవుని వాక్యంలో వ్రాయబడిన విషయాలు లోకములో చూసినంత కాలం, ఈ లోక పరిస్థితి చూసినంత కాలం మనుషుల ప్రేమ మనకి లోకములో ఉన్నవే మనకు కనపడతాయి. మనల్ని ఆదరించేది, మనల్ని నడిపించే వ్యక్తి మనకి అర్థం కావట్లేదు. అందుకే మనసు కృంగిపోయి ఉందా, మనసు విధానంలో నలిగిపోయి ఉందా? లోకంలో సాతాను అంటున్నాడు, మీ నడుములు కట్టుకోనండి. నడుము కట్టుకో, నీ నడుము నేను కడతాను. పేతురు, నీ మనసు నిన్ను తడతాను. నీ దగ్గర ఉన్న వాళ్ళని ధైర్యపరిచాయా, నీతో ఉన్న సేవకులను ధైర్యపరిచాయా? పేతురు యేసు ప్రభుకి ప్రథమ శిష్యుడు. పేతురికే దేవుడు తాళాలు ఇచ్చింది, పరలోకపు తాళాలు ఇచ్చింది. పేతురుని యేసు ప్రభు వారు దోనెక్కించి సేవ చేపించినాడు. పేతురు చెప్తున్నాడు, నీకు ధైర్యంలే, నీ మనసు ఇంకా స్థిరపడలేదు. ఒక వ్యక్తి నిన్ను తడతాడు, ధైర్యం తెచ్చుకుంటావు. అప్పుడు వీళ్ళందరూ ధైర్యము చెప్పండి, ధైర్యము పరుస్తా. ఈరోజు దేవుని వాక్యం నీకు ధైర్యపరుస్తుంది. నీకు ఎవరు లేకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు నేను పట్టించుకోకపోయినా, నాన్న లేకపోయినా, తల్లి లేకపోయినా, అన్న లేకపోయినా, అక్క లేకపోయినా, ఎవరూ లేకపోయినా, అన్నిటికంటే ఉన్నతమైన యేసయ్య ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నీ మనసుని కట్టుకో. దేవుడు మనల్ని దీవించును కాక.